అభివృద్ధి దేవేందర్ రెడ్డితోనే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ అభివృద్ధి దేవేందర్ రెడ్డితోనే సాధ్యమైందని కోనాపూర్ గ్రామస్తులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తూ గ్రామ అభివృద్ధికి ఎలాంటి నిధులు తేలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గ్రామంలో వైకుంఠధామం డంపింగ్ యార్డ్ 1,10,00,000తో సీసీ రోడ్లు వేసిన ఘనత దేవేందర్ రెడ్డిదని తెలిపారు. రాజకీయంగా దేవేందర్ రెడ్డిని ఎదుర్కోలేకనే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, మరోసారి ఇలా చేస్తే సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. రకాలు మాట్లాడుతుంది గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే ఏం చేసింది అనేది అంటారు, అది కరెక్ట్ కాదు. గత ఎమ్మెల్యే టీఆర్ఎస్ రాకముందు కోనాపూర్లో జానెట్ సీసీ రోడ్ లేకుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోయేవారికల్లా సుమారుగా 90% సీసీ రోడ్లు అయినాయి, బీటీ రోడ్లు అయినాయి, స్కూల్ బిల్డింగ్ కొన్ని అయినాయి తక్కువకు, వాటర్ ట్యాంకులు సరిపోకదు 3-4 వాటర్ ట్యాంకులు అయినాయి. ఏం చేసి గవర్నమెంట్ చేసే కాదు చేస్తారు కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయాలనే ఆరోపణలు ఎందుకు చేస్తారు కొందరు? ఇది కరెక్ట్ కాదు అని ఖండిస్తున్నాను. ఆరోపణలు చేస్తారు. ఫస్ట్ ఏంటంటే 2,26,00,000 అని చెప్పేసి ఊటే పేపర్లు పట్టుకొని తిరిగిరు. అదొక 1.5-6 నెలలు గడిచింది. ప్రజలందరికీ చెప్పుకుంటారు 2,26,00,000 తిన్నారు, 2,26,00,000 తిన్నారు అనుకుంటా. ఏ ఎంక్వైరీలో కూడా 2,26,00,000 తిన్నట్టుగా రుజువు కాలేదు. తర్వాత ఏం చేసారు, మళ్ళీ కొత్తగా జడ్జిని అపాయింట్ చేసి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి చేస్తే మళ్ళీ 1,60,00,000 తీసుకొచ్చింది. దీన్ని 1,60,00,000 కూడా ఇంతవరకు కూడా నిరూపణ చేయలేరు. ఎప్పుడు వీళ్ళు మెదక్ పోతారు, డీసీఓ దగ్గర పోతారు, ఎంక్వైరీ నడుస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా ఎవరైతే ఇప్పుడు పిటిషన్ ఎవరైతే ఈ సొసైటీలో ఉన్న వాళ్ళను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఏ రకంగా 10 లక్షల రూపాయల పద్దు ఏ రకంగా దుర్వినియోగం అయింది అని అడిగితే కూడా వాళ్ళు ఒక సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం రాజకీయంగా దేవేందర్ రెడ్డి పైన ఒక కుట్రతోటి రాజకీయంగా అయినా రేపు రానియొద్దు, రాజకీయంగా ఈయనను బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక బట్టగాల్సి మీదేయమే తప్ప ఇలాంటి ఇంట్లో ఎటువంటి నిజం కూడా లేదు. ఆయన దాదాపు 10 సంవత్సరాలు పిఎస్సిఎస్ చైర్మన్గా చేసి కోనాపూర్ గ్రామంలో మంచి లోన్లు రికవరీ అయినాయి. ఒకటి, ప్రతి ఆడపిల్ల పెళ్ళైతే 5,000 రూపాయలు ఇచ్చిరు, 40 లక్షలు పెట్టి గోదాం కట్టింది. షాపింగ్ కాంప్లెక్స్లో 15 షట్టర్లు ఒక దగ్గర, 10 షట్టర్లు ఒక దగ్గర సొసైటీ డబ్బు నుంచే డెవలప్మెంట్ చేసి అవి ఈరోజు కిరాయిలు మంచి ఆ కిరాయిలతోటే ఈరోజు బాడీ నడుస్తుంది. అందులో ఉన్నటువంటి జీతాలు సీఈఓ కానీ, కంప్యూటర్ ఆపరేటరే కానీ, అటెండర్కే కానీ ఇవన్నీ కూడా ఆయన డెవలప్ చేసి ఆయన కట్టిన సొసైటీ గోదాంల ద్వారా వచ్చే ఇన్కమ్ తోటే ఈరోజు సొసైటీ వ్యవస్థ నడుస్తుంది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కనీసము లోను రికవరీ లేదు. వీళ్ళ తప్పిదం వల్ల ప్రతి ఒక్క సొసైటీలో రుణమాఫీ జరిగింది. కానీ మా సొసైటీలో 600 మంది సభ్యులు ఉంటే కేవలం 50-52 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. కేవలం వీళ్ళ అజాగ్రత్త వల్ల, వీళ్ళు కరెక్ట్గా వాళ్ళు రాసి పంపించకపోవడం వల్లనే ఈరోజు రుణమాఫీకి కూడా మేము నోచుకోలేకపోయినాం. దాంట్లో నేను ఒక బాధ్యుడిని. నాది కూడా వీళ్ళు ఏం చేసారు, ప్రజెంట్ ఉన్న సీఈఓ ఆధార్ నంబర్ మిస్టేక్ కొట్టిన రుణమాఫీ కాకుండా చేసారు. అతను ఎన్నైనా సారా పోయి ఎంక్వైరీ చేసుకొని చూస్తే అప్పుడు నాది పంపించారు. సరే, అప్పటికి గవర్నమెంట్ మాఫీ చేసింది, ఇక డబ్బులు లేకుండా మొత్తం మీద అది కొలాప్స్ చేసేసారు. వీళ్ళ అజాగ్రత్త వల్ల కనీసం ఒక 50 మందికి మాత్రమే యూరియా సంచి తెచ్చింది లేదు, ఫాస్ఫేట్ సంచి తెచ్చింది లేదు. కేవలం పోవాలి, కుర్చీల మీద కూర్చోవాలి, ప్రెస్ మీట్ల ముంగట దేవేందర్ రెడ్డి తిన్నాడు, 1 కోటి తిన్నాడు, గోపాల్ రెడ్డి తిన్నాడు, ఇవే మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫైట్ చేసి ప్రూవ్ చేయండి, ఒక లీగల్గా ఉండి. మీరు ఏదో ఇలా బజార్లో వచ్చి వస్తే లెక్క కాదు. ఈ రోజు కూడా ఒక 100 మంది రైతులను ఒక పక్క కూర్చుని పెడదాం, ఇంకో 100 మంది రైతులను కూర్చుని పెడదాం. ఇంతకుముందు దేవేందర్ రెడ్డి ఉన్న హయాంలో ఏ రకంగా డెవలప్మెంట్ ఉండే, ఏ రకంగా విలేజ్ల మనసంతులు కానీ దేనికైనా ఏ రకంగా ఉండే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది, ఏ మనసంచున దొరుకుతుందా, పెస్టిసైడ్ దొరుకుతుందా, లోన్ రికవరీ అవుతుందా, కనీసం ఎవరైనా పెళ్లి అయితే వాళ్ళకు ఒక 5,000 రూపాయలు వస్తున్నాయా, ఏవి కూడా లేవు. కేవలం మొర్రాలే, ఎక్కడికి వెళ్ళి రాజకీయంగా అయినా బదనాం చేయాలి తప్ప ఇలా ఎలాంటి నిజం కూడా లేదు. నిజం ఉంటే మీరు లీగల్గా ఫైట్ చేయండి. ఆ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు 10 లక్షలు తిన్నారా, 50 లక్షలు తిన్నారా, 1 కోటి తిన్నారా, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టడం సిద్ధంగా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ బయట అనవసరమైన మాటలు మాట్లాడద్దు దయచేసి. నిన్న ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు దేవేందర్ రెడ్డి వచ్చి నుంచి కోనాపూర్ గ్రామంలో ఏం డెవలప్మెంట్ జరగలేదు 25 ఏళ్ళ నుంచి అన్నారు. ఈరోజు చెప్తున్నా, మేము ఉన్నటువంటి ఇంతకు దోమచంద్రకాల సర్పంచ్, మేము ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా హయాంలోనే వైకుంఠధామం వచ్చింది, డంపింగ్ యార్డ్ చేసాం. దేవేందర్ రెడ్డి సారు 1,10,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద సీసీ రోడ్డు శాంక్షన్ చేసింది కోనాపూర్కు. అది ఇప్పుడు విబిజీ రామ్జీ చట్టం అయింది. ఒకసారి 50 లక్షలు, ఒకసారి 40 లక్షలు, ఒకసారి 20 లక్షలు, 50 లక్షలు ఒకసారి తండాలు వేసినాము, ఊళ్ళు వేసినాము, ఐసీ కాలనీ బండ కిందికి వెళ్ళి కూడా రోడ్ వేసినాము. వీళ్ళకు కనీసం కనబడటం లేదా ఊళ్ళో ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అనవసరంగానన్నా ఈరోజు ఆయన బదనాం చేసి
ఊరికి డెవలప్ కాకుండా ఏదో రకంగా బనాన్ చేయాలని చెప్పి అటువంటి కుట్రవనడమే తప్ప ఇలా ఇందులో ఎలాంటి నిజం కూడా లేదు. 1 కోటి తినలేడు, 1,60,00,000 తినలేదు, అంత శుద్ధ అబద్ధం. మీరు ఎక్కడ కూడా ఈ పిచ్చి కూతలు కుయ్యకండి, దయచేసి మానుకోండి. ఏదంటే డైరెక్ట్గా కోర్టు ద్వారా లీగలైజింగ్ అని ఫైట్ చేయండి. వాళ్ళు ఎంత వెళ్తే అంత కట్నీకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి. మీ పేరు? నా పేరు దీపక్. లెక్క కనబడతలేదు, తెలుస్తలేదు. ఇంచుమించు సీసీ రోడ్డు అంబేద్కర్ బొమ్మ నుంచి పెద్దలంబడి తండా వరకు, మళ్ళీ చిన్న తండా వరకు చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు పెట్టి సీసీలు ఇవ్వడం జరిగింది. బీసీ బంద్ ఒక 15 మందికి 20 మందికి బీసీ బంద్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాళ్ళకి కనబడతలేవా అని మీరు ఎందుకు నేరారోపణలు చేస్తుర్రు? మేమే తీవ్రంగా గ్రామంలో మొత్తం ముక్తాగంటతో ఖండిస్తున్నాం. అది తప్పనిసరి డెవలప్ చేసిండు ఆయన ఊరుకు. నేను గిరిజన బిడ్డని. గతంలో 2005లో దళితులకు భూమి ఇచ్చారు సార్ మా దగ్గర. మొత్తం 20 మంది కుటుంబాలకి ఇచ్చారు. దళితులకు ఏం చేయలేరని అన్నారు కదా. ఆ దళితులకు మనిషికి 1 ఎకరా ఇస్తే ఆ గుట్టల్లో కొయ్యల గుట్టల్లో ఒక్కొక్కరికేమో పక్కకి ఇచ్చేసి అదే దళితుల గురించి మాకు అన్యాయం చేసిండు దేవేందర్ రెడ్డి అని మాట్లాడిన క్యాండిడేటే 2.5 ఎకరాలు కబ్జా చేసుకుని దాన్ని ఫినిషింగ్ చేసుకుంటు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే మిగతా 19 మందికి అది వర్తించదా? అంటే నీకో న్యాయము ఇంకోలకో న్యాయమా సార్? సార్ మేము గతంలో సార్ పోయిన సంవత్సరము యూరియా కోసము రోడ్డు మీద ధర్నా చేసినాం సార్. ధర్నా చేసినప్పుడల్లా దేవేందర్ రెడ్డి మీద రుద్దుతారు. ఉన్న రైతులందరూ పార్టీల అతీతంగా అందులో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు సార్. దాన్ని కూడా దేవేందర్ రెడ్డి మీద రుద్దుతారు. ప్రతిదీ ఏదైనా సరే దేవేందర్ రెడ్డి. వీళ్ళకు ఏంటంటే లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేటప్పుడు దేవేందర్ రెడ్డి జపం చేయకపోతే వీళ్ళకి నిద్రనే పట్టదు సార్. ఏదైనా ఉన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి. మంచి ఉందా చెడు ఉందా, ఏం చేసిరు అనేది తెలవాలి. ఇప్పటికైనా ఇక్కడ ముంగటున్న గోదాముకి 50,000 వస్తుంది. ఆ 50,000తోటే సీఓ అటెండర్ వీళ్ళ జీతాలు. మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలియగానే సీఓ ఈరోజు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసిండు సార్. గత 2 నెలల నుంచి ఆఫీసే ఓపెన్ చేస్తలేరు ఈడ. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఊర్లో ఇప్పటికైనా సరే ఊర్లోకి ఇప్పుడు కూడా దోమలకు కానీ మందు లేదు. ఏడ చూసినా డ్రైనేజ్ సరిగా తీయట్లేదు. అవి ఇట్లా గడ్డి మందు కొట్టే ఇది లేదు సార్. గత ప్రభుత్వంలో వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు 15 రోజులకు ఒకసారి చేసేటోళ్ళు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఎక్కడ ఉన్నా అక్కడనే ఉంది సార్. లైటింగ్ కూడా వేస్తలేరు. బజార్ లైటింగ్ ఇప్పుడు మా తాండాలో లైటింగ్ కూడా లేదు సార్. చిన్న ముక్క చేసిందారు. ఆడ కల్వెట్లు కట్టిరు. ఎక్కడక్కడ పొక్కలు అట్లే ఉన్నాయి. రైతులు మా తాండా నుంచి పోయేటోళ్ళు బండ్ల మీద పోతే పడుతురు సార్. ఆడ దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. కానీ అనవసరంగా బట్ట కాల్చి ఇంకొని మీద చేస్తాడు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? 1 కోటి రూపాయలు అప్పుండే. ఇప్పుడు మా దేవేందర్ రెడ్డి వచ్చినాక మరి అది 5 కోట్లు 6 కోట్ల రూపాయలు సొసైటీ నడుస్తుంటే మనం ఒక గోదాం కట్టినాం. ఒక 30 లక్షలు పెట్టి ఆడికెళ్ళి 25 లక్షలు పెట్టి షటర్లు కట్టినాం. ఆడికెళ్ళి 10 షటర్లు మళ్ళీ ఒక 40 లక్షలు పెట్టి అది కట్టినాం. పంపు ఒక 35 లక్షలు పెట్టి పంపు కట్టినాం. ఇవన్నీ కట్టినాక కొన్ని మనకు అప్పులు గవర్నమెంట్ మాఫీ చేస్తామని చెప్పి చేయకపోవట్లే. మా సొసైటీ దగ్గర మనము అప్పులు అవి కట్టుకుంటూ వరకే డిపాజిట్ 60 లక్షలు కూడా మిత్తిల కిందకి పోయినాయి. మిత్తిలు మళ్ళీ వాపసు రాలేదు. ఇప్పటి కూడా మాఫీ కాకుండా మా సొసైటీ మీద 1 కోటి రూపాయలు భారం పడి దాన్ని అవకతవకలని చెప్పేసి కొత్త బాడీ వచ్చింది. కొత్త బాడీ వచ్చినప్పుడు కొత్త చైర్మన్ ఏమన్నదంటే ఇది అవకతవకలని వాళ్ళకేం కొత్తగా ఏం తెలియదు కదా. తెలియకపోవట్లే ఇది కోటి రూపాయలు నష్టం అయిపోయినాయి. ఏం కదా అని అటువై 51 ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీ అవుతా ఉంది. ఇప్పుడు అది కూడా నిన్న మొన్న 6 తారీఖు నాడు ఉండే అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 12 తారీఖు నాడు మళ్ళీ ఎంక్వైరీ ఉంది. ఈ 2-3 సార్లు ఎంక్వైరీలో అది డీటెయిల్ మొత్తం కన్ఫామ్ అవుతుంది. అది కన్ఫామ్ కాకముందే ఇక వీళ్ళు కొందరు ఎట్లున్నాయంటే మేము ఇదైంది అది ఎంక్వైరీ మీద కాబట్టి ఇక మా కోనపురంలో రైతుతో కూర్చున్నామంటే అంత ఆఫీసర్ 4 డీసీఓలు పోయినరు, 4 ఎంక్వైరీ ఆఫీసర్లు పోయినరు. ఇవన్నీ నడుస్తున్నాక మళ్ళీ కోనపురంలో అంటే వీళ్ళకు ఏమన్నా ఎట్లున్నది అంటే మేము చెప్పింది మేమే అనుకుంటాను. ఏది మన దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు అవుతుంది వీళ్ళ మాటలు. ఇదేనా తరిక? అంటే సిస్టమ్తో మాట్లాడాలి, సిస్టమ్తో అడగాలి. ఇప్పుడు ఎంక్వైరీ కలెక్టర్ ఆఫీస్ డీసీఓ ఆఫీసులో అవుతుంది. అవన్నీ ఎంక్వైరీ అయిపోతాయి. ఈ 2 నెలల్లో కంప్లీట్ ఏమున్నది సొసైటీలో, ఏం తిన్నారు, ఓలేం ముట్టినరు అంతా బయటపడతాయి. దాని గురించి ఆలోచన చేయాలి. కానీ ఈ వీళ్ళు ఇట్లా అట్లా అనుకుంటా పోతే ఈ చెట్టు మీద కొమ్మలు ఆకులు రాలినట్టు మాటలు మాట్లాడితే ఎడగలుస్తుంది.